నేను చిన్న పిల్లలాగా మాట్లాడినా పెద్ద పిల్లగానిలాగా మాట్లాడినా నీకెందుకు అదంతా? ఆ? ఆ. ఏం చేసినావు? ఏం చేసినావు? ఏం చేసినావు? ఏమేం చేసినావు నాకు? నేను అన్ని నీకు ప్రూఫ్ తోటి చూపెడతా. నేను పబ్లిక్లా నేను ఉత్తగలేదు. నేను ప్రెస్ మీట్ పెట్టి చేస్తా. నేను ప్రెస్ మీట్ పెట్టి లేదంటే సోషల్ మీడియాలో వాట్సాప్లో ఫేస్బుక్లో కూడా నేను ఏమంటారు నువ్వేమేం చేసినావు అని చెప్తా. నాకు వచ్చి పెద్ద హెల్ప్ చేసిన అంటున్నావు కదా. అరే నువ్వు ఏమేం చేసినావు చెప్తా. నువ్వు మియాపూర్లో వచ్చి నాకేం చేసినావు, తర్వాత సాయిగాంతో ఏం మాట్లాడినావు, ఇవన్నీ విషయాలు చెప్తా. నేను గంగాధర్తో ఏం మాట్లాడినావు? అరే నువ్వేం మాట్లాడినావు తెలుసురా అబ్బాయి, అవన్నీ తెలుసు. నువ్వెవడవు? అరే నువ్వు నాకేదైనా సాయం చేసి ఉండొచ్చు, నేను నీకేదైనా చేసి ఉండొచ్చు, అడగొచ్చు. నువ్వు నాకు చెప్పు తీసుకొని కొడితే నీకు దేనితోటి కొట్టాలి? అరే నీకు దేనితోటి కొట్టాలి? అంత పైల్వాన్ అయితే చూద్దాం ఇది కూడా చూద్దాం. నేను మంచిగా చెప్పిన అన్నా, నీ 1000 రూపాయలు అడిగినావు, నా దగ్గర లేవు, నేను డ్యూటీ చేస్తలేనా అని చెప్పిన. అట్లానా? సరే నీకు ఇంకొక ఇప్పుడు 1000 రూపాయలు అడిగినావు కదా. ఏం చేసినరా నీకు నేను? అరే ఏం చేసినరా నీకు? ఏం అడగాలరా? అరే నేను నీకేం చేసినరా? నేను నీకేం చేసిన? 4 నెలలు అయినాక నీకు 1000 రూపాయలు ఇవ్వాలని అడుగుతావారా? ఏమైందిరా రమేష్ అన్నకు? నీకేమైంది? ఆ రోజు మీ ఇంటి ఆరమైసం గుడికాడికి వచ్చినాక మేము పోయినాం, పటాన్ చెరువు పోయినాము. ఏమైంది ఆ రోజు నుంచి ఎందుకు కొరుతున్నావు ఇట్లా? నువ్వు రమేష్ అన్న అడ్వకేట్కి ఏమైంది ఆ రోజు నుంచి? తెల్లారి నుంచి అడుగుతున్నావు కదా పైసలు నాకు. ఆ రోజు నీకు ఇచ్చిన పైసలు ఖర్చు పెట్టినా ఇవ్వని అడుగుతున్నావు. నువ్వు ఖర్చు పెట్టినప్పుడు అడిగేది ఉండే. అరే నువ్వు అయ్యమ్మకి పుట్టలేవారా లంజా కొడుకు అని మాట్లాడుతున్నావు. అరే నీ అమ్మకి చేసుకోరా ఏదన్నా ఉంటే, నీ అమ్మకి చేసుకోరా ఫస్ట్, తర్వాత బయటికి రా. నేను చెప్తా. ఇప్పుడు 1000 రూపాయలలో 500 ఇచ్చినా కదా, ఇంకా 500 ఇస్తా. ఈ మాటలకి ఈ లెక్కలకు అన్ని లెక్క తెలుస్తా. ఏమేంద్రా? దేని గురించి చెప్పురా. ఎందుకు చూడాలనా? గుర్తుపెట్టుకో నువ్వు కూడా. నీ చాలా మాటలు. ఏమేంద్రా? అట్లానా? ఏం చేసిరో నీకు? సరే చూద్దాం గుర్తుపెట్టుకో. ఇవన్నీ చూద్దాం, గుర్తుపెట్టుకో. అన్ని మొట్ట దగ్గర పోయి